సో ఎనీవేస్ ఆల్రెడీ టైం అయిపోయింది సార్. ఫస్ట్ సారీ ఫర్ ద లేట్. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మార్నింగ్ డీజీ ఆఫీస్కి ఆఫ్టర్నూన్ వెళ్ళినది. సో ఎక్స్పెక్ట్ చేసినందుకు ఎక్కువ టైం అయింది. సో ఎనీవేస్ ఇప్పుడు నేను కూడా మీలాగా స్కూల్ కాలేజ్ కంప్లీట్ చేస్తూ సివిల్ సర్వీస్ క్లియర్ చేసి ఇప్పుడు వరకు వచ్చి నాకు ఎవరు స్కాలర్షిప్ ఇవ్వట్లేదు యాక్చువల్లీ. ఓకే, సో ఇన్ దట్ వే యు ఆర్ గిఫ్టెడ్ యాక్చువల్లీ. తులసి సీట్స్ నుంచి తులసి రామ్ చంద్ర ప్రభు సార్కి, యోగేష్ చంద్ర ప్రభు సార్కి, సో అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 114 మెంబర్స్కి 5,87,000 అనేది అంత, అంటే ఫస్ట్ ఇవ్వడానికి హార్ట్ ఒప్పుకోవాలి, అదొకటి ఉంది యాక్చువల్లీ. ఎవరికి కూడా ₹1 స్పెండ్ చేయాలంటే, అంటే మనకి ఎంతనా తీసుకుంటాం కానీ ఇంకొకరికి ₹1 ఇవ్వాలంటే కూడా చాలా ఆలోచిస్తుంటాము. సో అలాగా ఉండగా కొన్ని మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఇంకా బాగా ముందుకు రావాలని ఒక మంచి ఉద్దేశంతో పాటు ఇలాంటి మనకి స్కాలర్షిప్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఒక అబ్బాయి చెప్పినట్టు ఇప్పుడు నేను ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నాను, దీనికి ముందు చేసిన వాళ్ళు అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి స్కాలర్షిప్ ఇవ్వడం అనేది ఇట్స్ లైక్ యంగ్స్టర్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళడానికైనా ఒక మోటివేషన్ లాగా బేస్ పడుతుంది. ఇది ఫ్యూచర్ జనరేషన్కి ఇస్తున్న ఒక అంటే పెద్ద గిఫ్ట్ ఇది యాక్చువల్లీ. సో అది ఒక సైడ్. అండ్ ఇది మన పోలీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా అంటే మామూలుగా బిజీగా ఉంటాము, కానీ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఉంది, ఇది ప్రతి సంవత్సరం కూడా చేస్తారు అని చెప్పి మనకు చెప్తూ దీన్ని నడిపించడంలో వాళ్ళు కూడా మేజర్ రోల్ ప్లే చేశారు. అండ్ అంటే తులసి సీట్స్ ఇప్పుడే కొంచెం చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మేబీ ఇంకా కొన్ని తెలుసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఫ్యూచర్లో ఐ విల్ విజిట్. సో ఐఎమ్ బయోటెక్నాలజీ యాక్చువల్లీ, బీటెక్ బయోటెక్నాలజీ. సో ఇట్స్ కొంచెం సో సీట్స్ అనేది ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు బయోటెక్ కాబట్టి మేబీ ఐ విల్ సీ ఇట్ వన్స్. ఇట్స్ వెరీ గుడ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా సార్ చెప్పారు. సో అలాగా మాట్లాడుకొని వెళ్ళొచ్చు. జస్ట్ చిన్న స్టోరీ, ఇది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ స్టోరీ చెప్తున్నాను. వైభవ్ సూర్యవంశీ తెలుసా ఎవరికైనా? ఎవరైనా చెప్తారా వైభవ్ సూర్యవంశీ? ఎవరో ఒకరు చెప్పండి. ఆ అబ్బాయి కరెక్ట్, థ్యాంక్ యూ. వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు రీసెంట్గా ఐపీఎల్లో 1 కోటి 10 లక్షలకి ఆక్షన్కి వెళ్ళారు యాక్చువల్లీ. 13 years, 13 సంవత్సరం యాక్చువల్లీ. ఓకే, అంటే అక్కడ పాయింట్ ఏంటంటే, అంటే ఐపీఎల్ క్రికెట్ అందరికీ మ్యాక్సిమం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటారు, ప్రతిసారి జరుగుతుంటాయి. దాంట్లో ఆక్షన్లో ప్లేయర్స్ని తీసుకుంటారు. సో దాంట్లో వైభవ్ సూర్యవంశీ అని చెప్పేసి ఒక బీహార్ అబ్బాయి 13 years, అంటే దాదాపు 7th 8th చదువుతున్నారు అంతే. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి కోటీశ్వర్లు యాక్చువల్లీ. 1,10,00,000. ఓకే, అంటే అందరికి బేస్ ప్రైస్ అని ఒకటి ఉంటాయి. బేస్ ప్రైస్ అనేది నేను ఒక ప్లేయర్ అంటే ఆక్షన్కి ముందు నాకు 20 lakhs బేస్ ప్రైస్ పెడతారు. నాకు డిమాండ్ ఉందంటే వేరియస్ టీమ్స్ ఉంటాయి, 8 టీమ్స్ ఉంటాయి, వాళ్ళు ఆక్షన్ చేస్తారు, అంటే నాకు ఇంత ప్రైస్ కావాలి. అలాగా 20 lakhs నుంచి 1,10,00,000కి వాళ్ళని ఒక రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ తీసుకున్నారు. అంటే ఇక్కడ ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ వ్యక్తి 13 వయసులో, అంటే ఐపీఎల్ అంటే నెక్స్ట్ 2 yearsలో ఇదే డిసిప్లిన్తో పాటు ఉన్నారంటే వాళ్ళు ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయిపోతారు. 15 years మ్యాక్సిమం. అంటే ఏ టైంలో ఆ వ్యక్తి ప్రాక్టీస్ చేయడానికి స్టార్ట్ చేశారనేది మనం ఆలోచించాలి. 13 yearsలో ఇలాంటి ఒక పెద్ద స్టేజ్లో, ఇంటర్నేషనల్ స్టేజ్లో 1 crore సెలెక్ట్ అవుతున్నారంటే అప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు ఇది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు? దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. రెండవది క్వశ్చన్, పేరెంట్స్ ఎందుకు స్పోర్ట్స్ బెటర్, మీరు చదవండి తర్వాత స్పోర్ట్స్ చూస్తామని చెప్తున్న ఈ రోజుల్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసినది అంటే ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే పేరెంట్స్ కొంచెం పిల్లలకు ఉన్న ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి, వాళ్ళని కూడా అర్థం చేసుకోవాల్సినది ఇక్కడ పాయింట్. ఇక్కడ 2 విషయాలు ఉంది. ఒకటి ఆ అబ్బాయి కమిట్మెంట్, రెండవది పేరెంట్స్ సపోర్ట్. ఇది 2 కలిసి ఈరోజు 13 years వచ్చారు. కానీ దీంట్లో హైలైట్ ఏంటంటే ఇదే డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే ఈరోజు ఇంత పెద్ద స్టేజ్ చూసిన వాళ్ళు ఇంకా 1 or 2 yearsలో కనిపించకుండా పోవచ్చు. ఆ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్.
సో ఓవరాల్ చెప్పాలంటే వేరియస్ స్టేజెస్లో ఇంటర్మీడియట్ ఉన్నారు, కాలేజ్ ఉన్నారు. సో అందరికీ కూడా ఈరోజు స్కాలర్షిప్ అనేది మీ ఎఫర్ట్స్ వల్ల, మీ హార్డ్ వర్క్ వల్ల ఇలాంటి ఒక తులసి సీడ్స్ నుంచి వాళ్ళు ఒక రికగ్నిషన్ చేస్తూ వాళ్ళే సెలెక్ట్ చేస్తూ ఓన్లీ బేస్డ్ ఆన్ మెరిట్స్ ఈరోజు మీరు ఇది రిసీవ్ చేసుకున్నారు. ఇదే విధంగా మీరు కంటిన్యూ చేస్తూ ఇంకా నెక్స్ట్ లెవెల్లో మీరు ఖచ్చితంగా సాధించాలి. మేబీ అప్పుడు మళ్ళీ కూడా మన రామచంద్ర ప్రభు సార్ దగ్గర అడిగి అప్పుడు మీరు ఒకవేళ మంచి స్టేజ్కి వచ్చారంటే మళ్ళీ సేమ్ తులసి సీట్స్ నుంచే ఇంకా ఒక పెద్ద స్కాలర్షిప్ మీరు తీసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ రియలీ ఐఎమ్ సార్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్ సో ఫార్ అండ్ ఈవెన్ ఇన్ దిస్ ఏజ్ యు ఆర్ బీయింగ్ ఇన్స్పిరేషనల్ టు సో మెనీ పీపుల్. సో ఖచ్చితంగా దీనిట్లో ఉన్న స్టూడెంట్స్లో ఎవరైనా ఇలాంటి ఒక బిజినెస్ కానీ లేకపోతే మంచి లెవెల్లో వెళ్తున్నప్పుడు వీళ్ళు తీసుకున్న ఈ స్కాలర్షిప్ అనేది వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఇంకా చాలామందికి వీళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాయని చెప్పి నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. యు ఆర్ హియర్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ.